మీకు వందనాలు. మేము బీద పరిస్థితుము. మా ఇంట్లో బియ్యం కార్డు లేక ఎన్ని దినాలు ఎవరెవరిని అడుక్కుంటున్నాం అంటే నాయనా బియ్యం కార్డు ఇదో ఇంటింటికి పోయి అడక తిన్నట్లు బియ్యం కార్డు. భూమి లేదు, బుక్క లేదు, మాకు ఏం లేదు. బియ్యం కార్డు మా ఇంట్లో 5 ఓట్లు వేస్తాం. మా ఇంట్లో కొడుకు కోడలు బిడ్డ నా మొగడు 5 ఓట్లు వేస్తాం. మా ఇంట్లో 5 ఓట్లు వేస్తే మా ఇంట్లో ఇంతవరకు బియ్యం కార్డు. ఇదో 16 మందికి నీవు ఎట్లా రూపాయలు ఇచ్చినావో 16 మందితోనే ఓట్లు వేయించుకో. మేము ఒక్క ఓటు వేయం, నిన్ను ఏమనము. మా చేత కాదు. మా బీద పరిస్థితిని ఏం చేయదలుచుకున్నావో నీ చిత్తం. మేమేం చెప్పగలలేము. మేము ఎక్కడ ఏమంటాం అంటే మా బావగారిని పెద్ద మా బాలస్వామిని ప్రకాశాన్ని నాయనా నాకు బియ్యం లేవు అంటే రెక్కల కష్టం ఎన్ని దినాలు బొక్కల పులుసు. కూటికి రాదు, లేక చాటకు రాదు. కూలి ఉన్ననాడు దొరుకుతుంది, లేనాడు ఉపాసం అనే పరిస్థితి మా పరిస్థితి. ఉన్ననాడు దొరుకుతుంది, లేనాడు దొరకదు మా పరిస్థితి. తల్లి పిల్లలు అట్లే ముడుకున్నాం. ఇంత తర్వాత పిల్లలు చదువుకున్న మనవరాన్ని పెద్ద మంచి అయినరు. మనవరాళ్ళకు బియ్యం లేక గొడ్లలేక గోడాడుతున్నాం. అట్లాంటి పరిస్థితికి పెట్టుకొని మమ్మల్ని మేము సల్లాలో ఉన్నాం. మేము ఆనానంటే ముసలితనం అయింది. నాది 56 సంవత్సరాలు ఉన్నాయి. నాకు 56 సంవత్సరాలు నా డేట్ కూడా చూపిస్తా. 57 సంవత్సరాలు ఉన్నాయి. ఆనా నుండి వాట వేసుకుంటూ వస్తే బియ్యం కాయ ఉట్టేప భూమి ఇస్తాడు. కరెంటు బిల్లు మీకు ఎస్సీల కరెంటు బిల్లు లేదన్నాడు. కరెంటు బిల్లు ఏ చచ్చిపోతాడు. ఆనాడు ఏమని చెప్పాడు? కరెంటు బిల్లు లేదని చెప్పాడు. ఎస్సీలకు లేదని చెప్పాడు కరెంటు బిల్లు. ఇప్పుడు ఏ చచ్చిపోతాడు. మేము ఎట్లకెళ్ళి తెచ్చి కడతాము. చెప్పండి. 10 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం వచ్చి. కేసీఆర్ కలిసి 10 సంవత్సరాలు అవుతుంది. మేము వచ్చి రేషన్ కార్డు లేదు. నా పిల్లల తల్లని ఏం తిని ఏం బతకాలి? ఈ రాజ్యం అంతా ఎట్లా బతకాలి చెప్పండి. భూమి నెలకు రైతు బంధు ఇస్తుంది. భూమి లేని వాళ్ళకి రైతు బంధు ఎందుకు ఇవ్వవు? భూమి లేని వాళ్ళకి రైతు బంధు భూమి లేని వాళ్ళకి గుడక రైతు బంధు. భూమి లేని వాళ్ళకి గుడక నువ్వు సమానం చేస్తేనే నీకు సరిదిద్దుతాం. నీవు అంతకు మించినవంటే నేను ఇచ్చేదేవానికి పుచ్చేదేవానికి అనుకుంటే నీవంతే మేము ఇంతే చూడు. కేజీ కోటని మైండ్లో ఒక్కరు రావద్దు. మీకు నేను నిజంగా చెబుతున్నా.